ఇటీవల కురిసిన వర్షాలకు మార్కాపురం చెరువు పూర్తిగా నిండి 2 అలుగులు పారుతున్న సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువుకు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత చెరువు అలుగు ప్రవహించడం సంతోషకరమని తెలిపారు. దీంతో కిందనున్న బోడపాడు చెరువును పూర్తిగా నీటితో నింపడానికి అవకాశం ఏర్పడిందన్నారు. 2 అలుగులలో ఒక అలుగును మూసివేసి తద్వారా బోడపాడు చెరువును పూర్తిగా నీటితో నింపుతామని తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో డీప్ బోర్లు నీటిలో రీఛార్జ్ అవుతాయని, ఇది ఎంతో సంతోషదాయకమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మిడి కాశీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు పివి కృష్ణారావు, జనసేన సయ్యద్ సాదిక్ మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ओम श्री गंगा भवानी गायत्री మా మార్కాపురం ప్రజలందరికీ కూడా సంతోషించదగ్గ రోజు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మా ఊరు చెరువు యొక్క అలుగు అనేది ఈరోజు పారుతా ఉంది. మా ఊరు చెరువు అలుగు పారుతుంది అని అంటే ఈ ప్రాంత ప్రజలకు ఇంకా 2 సంవత్సరాల వరకు బోర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి పరిస్థితి ఈ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం, ధైర్యం. అందుకనే మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాన్ వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు, సమస్యలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో చెరువు నింపాలా అని చెప్పి ఓ పక్క మా శ్రేణులు, మరో పక్క అధికారులు అందరి సహకారంతో ఆ కాలువల్ని రిపేర్లు చేయించడం, కాలువలు వెంబడి ఉన్నటువంటి కంప బిగించడం, ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు చెరువుని అయితే నింపడం జరిగింది. మా తరపున అధికారులకు, శ్రేణులకు పనిచేసినటువంటి కష్టపడి పనిచేసే శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు ఈ యొక్క ఏదైతే అలుగు పారుతుందో ఈ అలుగు పారటం వల్ల వచ్చేటువంటి నీటి వల్ల బోడపాడు అని పక్కనున్నటువంటి గ్రామంలో బోడపాడు చెరువు నిండాల్సిన పరిస్థితి. అయితే ఆ చెరువును కూడా నింపాలా అన్న ఒక ఉద్దేశంతో ఈ మార్కాపురంకు ఉన్నటువంటి 2 అలుగులలో ఒక అలుగును కొద్దిగా ఇసుక బస్తాలు వేసి వాటర్ కంట్రోల్ చేసి ఆ యొక్క వేస్ట్ గా పోతున్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ఈ యొక్క బోడపాడు చెరువు నింపేదానికి మళ్లించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం.